అన్వేష్ గారు, పరిహారాలు 3 రకాలు: మంత్రం, దేవాలయం, దానం. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అసలు ఇవి మంత్రం, దేవాలయం అనే వాటికి ప్రత్యేకత ఏంటి అసలు? సో శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, ఒక మనిషికి ఏదైనా కర్మ మిగిలి ఉంది అంటే, ఆటంకం ఉందంటే వాడికి ఏ పనులు అవ్వవు. ఇప్పుడు చాలా మంది చాలా గొప్పగా చదువుకుంటారు, జాబ్ దొరకదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ అయ్యే వరకు ఫస్ట్ ర్యాంకే వాడికి, కానీ వాడికి జాబ్ దొరకదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాడు ఏదో కారణం వల్ల. కానీ నిజంగా వాడు కష్టపడినంత ఎవ్వరు కష్టపడలేదు. డిజర్వింగ్ ఎవరు? అతనే కదా. జీవితాంతం కష్టపడి ఇప్పుడు జాబ్ రాలేదు అంటే ఎంత బాధపడతాడు. సైకలాజికల్గా ఆలోచించండి కదా. చాలా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు రోజుకి 8 hours చదువుతున్నాడు స్కూల్లో, మళ్ళీ ఇంటికి వచ్చి 8 hours చదువుతున్నాడు. జీవితాంతం అదే చేశాడు 25 ఏళ్ళ వరకు. ఇప్పుడు జాబ్ లేదంటే రియల్గా డిస్టర్బింగ్ కదా. వాడు ఏమనుకుంటాడు అసలు? డిజర్వింగ్ లేని వాళ్ళు, కాపీ కొట్టిన వాళ్ళు, చిట్టీలు పెట్టి రాసిన వాళ్ళు, డబ్బులు ఇచ్చి రాసిన వాళ్ళు, వాళ్ళందరికీ జాబ్లు వచ్చేసాయి, నాకే జాబ్ రాలేదు ఎందుకు, నాకేం తక్కువ అని అనుకుంటాడా లేదా? అనుకుంటాడు. సో ఇదొక కేసు. తర్వాత కొంతమంది ఉంటారు, వ్యాపారాలు పెడతారు, చాలా కష్టపడతారు, ఊరంతా ఎత్తుకుతారు షట్టర్ కోసం. పొద్దున్న నుంచి నైట్ దాకా బండి మీద షట్టర్ కోసం మెయిన్ రోడ్లో ఉండాలి, సెంటర్లో ఉండాలి, ఎత్తుకుతారు. మళ్ళీ రెంట్ కూడా మ్యాచ్ అవ్వాలి. అతనుకున్న పొలం కూడా అమ్మి చాలాసార్లు చూసాం మేము. భార్యకున్న బంగారం కూడా అమ్మేస్తారు కొంతమంది. కొంతమంది ఆ పొలం తాకట్టు పెడతారు, అమ్మేస్తారు. సో డబ్బు అక్యుములేట్ చేసి వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. వ్యాపారం పెడతారు, అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. 1 year ప్లానింగ్ వేస్తాడు, పెడితే అట్టర్ ఫ్లాప్. ఒకడేమో అసలు ఏమీ ఆలోచించకుండా కింద మీద ఇటుపక్క అటుపక్క చూడకుండా ఊరికే పెట్టేస్తుంది, సక్సెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదేంది అసలు? వీడు దాని గురించి స్టడీ చేశాడు, 1 year రీసెర్చ్ చేశాడు, మార్కెట్లో పెడితే అట్టర్ ఫ్లాప్. అదెలా జరిగింది? బేసిక్గా డాక్టర్స్ విషయంలో చూస్తూ ఉంటాం. ఒక లొకేషన్లో క్లినిక్ పెడితే నడవదు, అదే డాక్టర్ మళ్ళీ లొకేషన్ మార్చి ఇంకో ప్లేస్లో ఇంకో బిల్డింగ్లో పెడితే సూపర్ హిట్ అవుతుంది కదా. సేమ్ డాక్టర్, సేమ్ టాలెంట్, డాక్టర్ ఏం మారిపోలే, అదే డాక్టర్. కానీ 1 year ముందు అస్సలు ఏమీ లేదు, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సడన్గా టైం లేదు అసలు ఇంటికి వెళ్ళడానికి. అంటే ఏదో జరిగింది, సమ్ మ్యాజిక్ హ్యాస్ హ్యాపెండ్. కష్టానికి కానీ, అది జాబ్కి కానీ, వ్యాపారానికి, ఒక కన్సల్టేషన్కి, దేనికైనా ఒక అదృష్టం అనేది అవసరం. ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అంటారు. కానీ జరిగేది ఏంటంటే, ఆవగింజంత అదృష్టం ఉన్న ఆకాశం అంత దరిద్రం ఉంటుంది కొంతమందికి. చాలా రేర్ పీపుల్కి ఉంటుంది. వాడికి కొండంత కష్టం, అంటే అంత కష్టపడ్డాడు, కొండంత కష్టం, ఆవగింజంత అదృష్టం ఉంది, కానీ దరిద్రం ఆకాశం అంత ఉంది. వాడికేమో అర్థం కాదు వాడి తల మీద దరిద్రం ఉందని. వాడేమో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఇటుపక్క అటుపక్క చూస్తుంటాడు, పైన చూడాడు కదా. ఇప్పుడు ఎవడన్నా నడిచేటప్పుడు కింద చూస్తాడు, లేకపోతే ముందు చూస్తాడు, పైన చూస్తాడా? వాడికి అర్థం కాదు ఆ టైంలో. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆటంకం వచ్చింది అనేది ఎప్పుడు గమనిస్తాడు? ఒక బిజినెస్ పెట్టి ఫ్లాప్ అయింది, లేకపోతే చదివిన జాబులు రానప్పుడు, ఒక జాబ్ ట్రై చేశాడు 1 year, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసింది, వీడికి రాలేదు. అంటే చుట్టుపక్కల చూశాక అర్థమవుతుంది, ఓహో నాకు దరిద్రం పట్టింది. అప్పుడు అర్థమవుతుంది, చుట్టుపక్కల మొత్తం చూశాక అందరు సెటిల్ అయిపోయారు, నేను ఒక్కడే సెటిల్ అవ్వలేదు. కనీసం నాకు 10,000 జాబ్ కూడా రావట్లేదు ఏంటి? ఆ జాబ్ వచ్చినా నుంచి తీసేస్తారండి, నెల అయినప్పుడు తరిమేస్తారండి ఆఫీస్ నుంచి అండి. వాడు కూడా ఉంటాడు, వాడు క్లాస్మేట్ దోస్తుగాడు జీవితాంతం చదువు ఉన్నాడు, వాడికి 50,000 70,000 జీతం వచ్చేస్తుంది. వాడు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. ఆడు పనికి మాలినోడు, మళ్ళీ దేనికి పనికిరాడు. వాళ్ళ స్టోరీ వేరుంటది, స్టార్టింగ్ బాగుంటది, తర్వాత ఎండింగ్ మిడిల్ వేరుంటది. త్వరగా సక్సెస్ వచ్చింది కష్టపడకుండా అంటే అది ముందు చూపిస్తుంది. సో వీడికి ఏంటి అసలు స్టార్ట్ అవుట్, అసలు వీడు ఎక్కడికో వెళ్ళాల్సినాడు,
ఏలాల్సినోడు వీడు. బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ అది పెట్టాల్సిన ఏమీ కలిసి రావట్లేదు, అంటే ఆటంకం ఉంది. ఆటంకం ఉంది. ఇప్పుడు ఆటంకాలు తీర్చాలంటే శాస్త్రాల్లో 3 చెప్పారు. మంత్రం, దానం, దేవాలయం. సో ఫస్ట్ ఎవరికైనా ఇది ప్రాబ్లం వస్తే చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మంత్ర జపం చేయాలి. మంత్ర జపం ఎలా చేయాలంటే రోజుకి 5 నిమిషాలు కాదండి, రోజు కనీసం 2.5 hours చేయాలి. సీరియస్ ప్రాబ్లం ఉన్నారు, మామూలు పూజ చేస్తారు, నిత్య ఆరాధన నిత్య దైవ పూజ చేస్తారు, 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు అంతే, 2 నిమిషాలు అది ఓకే. సీరియస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 hours 2.5 hours చేయాలి. శాస్త్రాలు చెప్తున్నాయి ఏదైనా మినిమం సినిమా అయినా 2.5 hours ఉంటుంది. సో 2.5 hours పూజ చేయాలి ఫస్ట్, మంత్రం. తర్వాత దానం చేయాలి. మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికి 10% దానం చేయాలి. మీకు ఇప్పుడు ఒక జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు ఒక జాబ్ రావాలి, 40,000 రూపాయలు జాబ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక 4,000 రూపీస్ డొనేట్ చేయండి ముందే. ఓకే. సెకండ్, థర్డ్, దేవాలయం విజిట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎనర్జీ ఉంటుంది దేవాలయం విజిట్. దేవాలయం విజిట్ అంటే శివుడు అంటే కాశీ, వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి, అమ్మవారు అంటే ఇంకా కామాఖ్య లేకపోతే విజయవాడ, ఎటైనా పోవచ్చు. సో దేవాలయం విజిట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటి పక్కన గుడి ఉంది కదా అక్కడ విజిట్ చేద్దాం అనుకుంటారు, కానీ కాదు. తిరుపతి వెళ్ళాలి, కాశీకైనా వెళ్ళాలి, కామాఖ్య విజయవాడకైనా వెళ్ళాలి, పెద్ద పుణ్యక్షేత్రం. ఎందుకంటే అక్కడే వెలిసారు స్వామివారు. సో ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం అనుకుంటున్నట్టు మనం పోతే ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వస్తుంది. ఫస్ట్ మనకి ఏది పనవట్లేదు అంటే మన పక్కన ఉన్న వాళ్ళని అడగాలి, 10 మందిని. మన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆపేయాలి. మన చుట్టుపక్కల 10 మందిని అడిగి తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి. సో దాంట్లో శాస్త్రాలు చెప్పేది 3 ఫస్ట్, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి తర్వాత కన్సల్టేషన్. శాస్త్రాలు కన్సల్టేషన్ గురించి ఏం చెప్పింది? సరే మీరు ఎవరి దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే ఇవి చేయాల్సిన పనులు, మీరు చేయాల్సినవి. బయట ఏం చేయాలంటే కన్సల్టేషన్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే ఋషులు, సిద్ధులు, అఘోరాలు, అమ్మా నాన్న, గురువు, వీళ్ళలో మీకు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో గొడవడింది, ఇల్లు వదిలేసి వచ్చేయకూడదు, ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న ఒకసారి అడిగి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది జరిగింది, నేను ఏం చేయాలి అని. లేకపోతే తర్వాత వాళ్ళు గురువుని అడగాలి. ఎవరైనా గురువు ఉంటారు కదా అమ్మాయికి, టీచర్ స్కూల్లో ఏదో, ఆ గురువుని అడగాలి, లేకపోతే ఋషుల్ని, సిద్ధుల్ని అడగాలి. రాముడు కూడా ఎప్పుడు ఒక 10-15 మంది గురువులు ఉండేవాళ్ళు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అడిగేవాళ్ళు రాములు. ఇట్లా సొంత నిర్ణయాలు తీసుకునేటోడు కాదు. రాముడు 2 minutes పడుతుంది రావణాసుడిని చంపేసి సీతను తీసుకురావడానికి. కానీ ఒక పద్ధతి ఉంటుంది, అందరి ముందు తీసుకురావాలి. మనం ఒక్కలమే వెళ్ళి అలా రాకూడదు, అందరూ అందరి సమక్షంలో మనం తీసుకురావాలి, అక్కడే ఉండాలి, అందరు చూడాలి. ఎందుకంటే సీతను తీసుకెళ్ళినప్పుడు అందరు మాట్లాడారు కదా. సో మనం కూడా సీతను తీసుకొచ్చేటప్పుడు అందరి మధ్యలో, అందరి సమక్షంలో తీసుకురావాలి. 2 minutes పడుతుంది రాముడికి, జస్ట్ 2 minutes తీసుకురావడానికి. బట్ దేర్ ఈజ్ ఏ ప్రాసెస్. కాబట్టి సొంత నిర్ణయం తీసుకోకూడదు, చుట్టుపక్కల ఉన్న 10 మందిని అడగాలి కదా. సో ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 5 members చెప్పాను కదా నేను. సో ఈ 5 members అడగాలి, ప్లస్ ఈ 3 పనులు చేయాలి: మంత్రం, దానం, దేవాలయం. సో బేసిక్ గా ఇవి చేసుకుంటే ఎప్పటికైనా బెటర్. ఇంకో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా ఇది. నాకు దారి చూపించమని అడగాలి మెయిన్ దేవుణ్ణి. ఇప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది యాక్సెప్ట్ చేయరు. నేను చేసి తీరుతాను, ఎలా అయినా చేసి తీరుతాను అంటారు. ఫెయిల్యూర్, తప్పు చేస్తూనే ఉంటారు. నేను ఓడిపోయాను, ఏదో తప్పులు చేశాను అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేసి దేవుడికి చెప్తే అప్పుడు దేవుడు దారి చూపిస్తాడు. నువ్వు యాక్సెప్ట్ చేయకుండా అదే దారిలో వెళ్తున్నావు, నేను చేస్తుందే కరెక్ట్ అంటే వర్కౌట్ అవుతుంది. 5 years 10 years కొంతమంది చూసాను నేను, 5 years 10 years అయినా జాబ్ రాదు.
ఎస్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, మాతో పాటే చదివేవాడు. వాడు అసలు వాడికి స్కూల్లో డిస్టింక్షన్, కాలేజ్లో డిస్టింక్షన్, అన్ని డిస్టింక్షన్. వాడు కాలేజ్ అయిన తర్వాత 10 years వాడు జాబ్ రాలేదు. అనేక ప్రయత్నం చేశాడు వాడు, ఎక్కడ జాబ్ నిలవలేదు. ఓకే. 10 years పాటు ఆ అబ్బాయి నెలకి 5,000 సంపాదిస్తే గ్రేట్. 5,000 ఉద్యోగంలో కూడా వాడు చేరితే 2-3 నెలల్లో వాడిని తరిమేసేవారు. అబ్బాయి డిస్టింక్షన్ అండి. అబ్బాయి ఎందుకని అలా జరిగింది అనుకుంటారు, మీరేమంటారు? అసలు అలా జరగడానికి కారణాలు ఏంటంటే వేరే వాడి పని మీద వేరే వాడు పొట్ట కొట్టడం. పూర్వజన్మల్లో వేరే వాళ్ళు పొట్టలు కొడితే ఈసారి మనకు డబ్బులు కలిసి రావు. తర్వాత శాపం ఉంటది, స్త్రీ శాపం, గురువు శాపం. ఓకే. ఈ 2 తగులితే కూడా మనిషి ఇంకా పోయినట్టే. ఎంత టాడైనా స్త్రీ శాపం తగులితే, గురువు శాపం తగులితే చదివే, ఇప్పుడు వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటది, కానీ టీచర్స్ని మీరేంది, మీరు చెప్పకపోతే నాకు మార్కులు రావా ఏంది, బుక్ తెరిచానంటే అసలు ఏమనుకుంటున్నారు, గురువులనే దూషిస్తారు, టీచర్ల మీద ఎదురు తిరుగుతారు. స్కూల్లో అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వెంత, నాకని ఎక్కువ మార్కులు వస్తాయి అని మోహన్ చూసుకోపో అద్దంలో అంటారు. అంటే వేరే వాడంటే గౌరవం లేదు, గురువుల్ని దూషించడము, ప్రతి ఒక్కరిని చీదరించడము, ఆ యూట్యూబ్లో వెళ్ళి పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టడము. వాళ్ళెవరు కష్టపడేది షార్ట్ ఫిలిం తీసుకుంటారు, వీడు కిందకి వెళ్ళి కమెంట్లు పెడుతూ ఉంటారు. వీళ్ళు డైరెక్ట్ చేయరు, ఏమి చేయరు, కానీ చూసే వాళ్ళకి ఎక్కువ. అసలు వీళ్ళకి ఏదో అన్ని తెలిసినట్టు మళ్ళీ మళ్ళీ వీడు పెద్ద మహేష్ బాబు లాగా కూడా ఉంటాడు. వాడు చూస్తే బాబు మోహన్ లాగా ఉంటాడు. మళ్ళీ ఆడు కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఆడికి ఫేస్ ఉండదు, ఆడికి యాక్టింగ్ ఉండదు, ఆడికి ఏం ఉండదు, దూషించడమే. అలా వేరే వాళ్ళని దూషించడము, వేరే వాళ్ళ మీద ఏడవడము, వేరే వాళ్ళ సక్సెస్ చూసి ఒరవలేకపోవడము. సో ఇలాంటివన్నీ ఉంటే ఆటంకాలు వచ్చి పడతాయి. మంత్రం, దానం, దేవాలయానికి వెళ్ళడం వల్ల ఇలాంటి రాకుంటుంటాయంటారు? గ్యారంటీ ఇంప్రూవ్మెంట్ ఉంటది మీకు. పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయంటారు. ఎస్, పాజిటివ్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్. ఎంత పాజిటివిటీ ఉంటే జీవితంలో అంత సక్సెస్ వస్తుంది. పని చేసేవాడు కన్నా, టాలెంట్ ఉన్నాడు కన్నా, పాజిటివిటీ ఉన్నవాడికి సక్సెస్ ఎక్కువ ఇస్తుంది. యాక్టింగ్ చేయడం చాలా మందికి వచ్చు. కృష్ణానగర్లోకి వెళ్తే గల్లీలో ఒకరి మించి ఒకరు యాక్టర్లు ఉంటారు. కానీ ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే 10 మంది మేలు కోరుతారో, ఎవరైతే 10 మందికి సహాయం చేసి ఉంటారో వాడికి ముందు అవకాశం వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, రవితేజ. పెద్ద స్టార్ హీరోల పిల్లలు పనికి రాని వాళ్ళుగా వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏది బ్యాక్గ్రౌండ్ లేని చిరంజీవి, రవితేజ ఆ స్థాయికి వచ్చారు. దాన్నే అదృష్టం అంటారు. అదృష్టం వెనుకలు ఉన్న హిడన్ ఆ జెమ్ పేరే పాజిటివిటీ. సో ఎంత పాజిటివ్గా ఉంటే అంత సక్సెస్ వస్తుంది. ఎంత నెగిటివ్గా ఉంటే ఇంకా పాతాలను తోసేస్తాడు దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.